T20 స్క్వాడ్ అనౌన్స్ అయిపోయింది. హార్దిక్ పాండ్యా మేక్స్ ఎ కమ్బ్యాక్. రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డికి జాగా లేదు. ఎందుకు, ఏమిటి, ఎలా, దాని గురించి కొంచెం చర్చించుకొని యాషెస్ డే 1 ఏం జరిగింది సెకండ్ టెస్ట్ మ్యాచ్ దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. సయ్యద్ ముష్తాక్ అలీ రౌండప్ చేస్తే బాగుంటుందేమో, బికాస్ మినీ ఆప్షన్ రాబోతుంది కదా. అండ్ స్పీకింగ్ ఆఫ్ మినీ ఆప్షన్, కెమెరూన్ గ్రీన్ కి చాలా డిమాండ్ ఉంది, కానీ అదేదో తెరకాసు ఉంది. క్యా హెవో, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా T20 స్క్వాడ్ అనౌన్స్ చేశారు టు ప్లే అగైన్స్ సౌత్ ఆఫ్రికా. 5 మ్యాచ్ సిరీస్ ఇది. డిసెంబర్ 9న ప్రారంభం అవుతుంది, 19 దాకా సాగుతుంది. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ కంటే ముందర ఇండియా ఇక 10 T20s మాత్రమే ఆడబోతున్నారు నా లెక్క ప్రకారంగా. 5 సౌత్ ఆఫ్రికాతో, 5 న్యూజిలాండ్తో, దాని తర్వాత డైరెక్ట్గా వరల్డ్ కప్ ఆడేది. అంటే ఇంకా మీరు మీ స్క్వాడ్ ఏంటో వరల్డ్ కప్కి దాన్ని ఫైనలైజ్ చేసేసి ఉండాలి కదా. మరి ఆ నేపథ్యంలో స్క్వాడ్ ఎలా ఉందో చూస్తే కొంతమంది లేరు, కొంతమంది వెనక్కి వచ్చారు, వాళ్ళ గురించి మాట్లాడాలా వద్దా? స్క్వాడ్ ఏంటో చూడండి ఫస్ట్ ఒకసారి మీరు. టేక్ ఎ లుక్ ఎట్ ది స్క్వాడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అనౌన్స్ చేశారు. కానీ పక్కన ఒక స్టార్ ఉంది. స్టార్ ఎందుకు అంటే, ఆ నెక్ ఇంజురీ ఏదైతే జరిగిందో దాని నుంచి పూర్తిగా కోలుకుంటేనే, ఫిట్నెస్ సర్టిఫికేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇస్తేనే తను ఆడతాడు, లేకపోతే ఆడడు. మిగతా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నారు. హార్దిక్ పాండ్యా హ్యాస్ మేడ్ ఏ కమ్బ్యాక్ దాదాపు 2 నెలల తర్వాత. సయ్యద్ ముష్తాక్ అలీలో బాగానే ఆడాడు. ఒక మ్యాచ్ లో 70 ఆట్ రన్ స్కోర్ చేసి అగేన్స్ పంజాబ్ మ్యాచ్ గెలిపించాడు. ఎక్స్పెన్సివ్ బౌలింగ్ లో కాస్త, బట్ 2 మ్యాచ్ లో బౌలింగ్ బాగానే చేశాడు. 4 ఓవర్స్ లో 16-17 రన్స్ మాత్రమే ఇచ్చినట్టుగా ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. సో ఈస్ డన్ వెల్, ఈస్ కమింగ్ బ్యాక్. దాంతో పాటు జరిగింది ఏంటంటే, ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈ ఆఖరి ఓడిఐ విశాఖపట్నంలోనే కాబట్టి నితీష్కి చెప్పినట్టుగా ఉన్నారు, అంటే చెప్పకుండానే చెప్పినట్టుగా ఉన్నారు. ఎలాగో మీ ఇంటికే వెళ్తున్నాం కదా, అదే మీ ఊరికే వెళ్తున్నాం కదా, ఓడిఐ సిరీస్ అయిపోయిన కదా ఇంటి దగ్గర ఉండిపోమ్మా అని చెప్పినట్టుగా ఉన్నారు. తనని తీసేశారు. అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా వెనక్కి వస్తుంటే నితీష్ కుమార్ రెడ్డిని డ్రాప్ చేయాలి, డ్రాప్ చేయడమే కరెక్ట్ అన్న ఒక లాజిక్ ఉండొచ్చు. బట్ ఇద్దరు కలిసి కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. మీరు కావాలనుకున్నారు, బికాజ్ ఇస్ అ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్, మీడియం పేస్ వెహికల్ 2 ఓవర్స్, ఇలాంటి వాళ్ళు కావాలనుకున్నారు. బట్ రైట్ నౌ లుక్స్ లైక్ హీస్ అవుట్ ఆఫ్ ఫేవర్. ఎందుకు ఏమిటి అర్థం కాదు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో ఆడించారు, కానీ బౌలింగ్ ఇవ్వలేదు, బ్యాటింగ్ సరిగ్గా ఇవ్వలేదు. అంటే ఆడినట్టే ఉంది కానీ ఏమి పర్ఫామ్ చేసినట్టుగా లేదు. సో తన పొరపాటున లేకుండా తన రెప్యుటేషన్ కాస్త తగ్గింది. ఓడిఐ సిరీస్ లో ఆడించలేదు, ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు అక్కడ T20 సిరీస్ లో, అక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. అలాగే రింకు సింగ్ కూడా. ఈ రింకు సింగ్ క్యూరియస్ కేస్ అమ్మా. ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఆఫ్ 2024 లో ఎప్పుడైతే తనని స్క్వాడ్ లో పెట్టలేదు, ఆ స్టాండ్ బైస్ లో పెట్టారో, రోహిత్ శర్మ తనే మాట్లాడాను అని చెప్పాడు. గుర్తుందా మీకు? నీ తప్పేం లేదు, 4 స్పిన్నర్స్ తో వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను తీసుకోలేకపోతున్నాం 15 లో అని చెప్పాట. బానే ఉంది. దాని తర్వాత ఏషియా కప్ లో ఆడాడు, ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రావట్లేదు. ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు, అక్కడ బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. 2 మ్యాచ్లు ఆల్మోస్ట్ వాష్అవుట్ అయిపోయాయి. ఎందుకు డ్రాప్ చేశారు అంటే, ఏ బేసిస్ పైన డ్రాప్ చేశారు? ఏం చేస్తున్నారు సెలక్షన్ కమిటీ? నిజంగా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. ఒక ప్లేయర్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? తనకు కావాల్సిన అవకాశాలు ఇస్తున్నారా? ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారా చేయట్లేదా చూస్తున్నారా లేదా? లేకపోతే నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా స్క్వాడ్లోకి వేసుకోవడం తీసేయడం. ఏంటి సార్ మీరు ఇస్తున్న మెసేజ్ వాళ్ళకి? ఇది ఎవరికి అర్థం కాని విషయం. రింకు సింగ్ కూడా అలా పైకి కిందకి చూస్తుంటాడేమో, ఏం చేశాను నేను తప్పు అని. నితీష్ కుమార్ రెడ్డి సరే, ఇందాక అన్నట్టుగా హార్దిక్ వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఆల్రౌండర్ కోటాలో మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్కి స్థానం లేదు అనుకుందాం. ఎందుకంటే ఇండియాలో ఆడబోతున్నారు, సో ఎక్కువ స్పిన్నింగ్ ఆల్రౌండర్సే కావాలి. పైగా హర్షిత్ రాణా కూడా ఆల్రౌండరే కాబట్టి, వాషింగ్టన్ సుందరు, అక్షర్ పటేల్ వీళ్ళు ఎలాగో ఉంటారు, అందుకని తనని తీసుకోలేదు అనుకుందాం. రింకు సింగ్ ఏం అన్యాయం చేశాడు? ఏం పాపం చేశాడు? ఇదిలా ఉండగా, ఎలా అయితే ఫ్యాన్స్ అందరూ మా భువి ఎక్కడ అంటారు, అలాగే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ మా షమి ఎక్కడ అంటూ ఉండాలనుకుంటా. ఎందుకంటే షమిగా తిరిగి వచ్చినట్టుగా అనిపించట్లేదు. సెలెక్టర్స్ హావ్ మూవ్డ్ ఆన్. ఎందుకు ఏమిటి అలా అడక్కండి, కొన్నిటికి లాజిక్లు ఉండవు, ఓన్లీ మ్యాజిక్లే ఉంటాయి. అలాగే తను ఇక వెనక్కి రావడం జరిగే పని కాదు. మొహమ్మద్ సిరాజ్కి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. అంటే టిల్ రీసెంట్ పాస్ట్ మనం ఆల్ ఫార్మాట్ ప్లేయరు, అలుపెరగని రేసు గుర్రం, ఆడుతూనే ఉంటాడు, అసలు ఎక్కడా కాదండు, ఎన్ని ఓవర్లు ఇచ్చినా వేస్తాడు అన్నాం. ఇప్పుడు ఓన్లీ టెస్ట్ కి పరిమితం చేసినట్టుగా ఉన్నారు. ఓడిఐ సిరీస్కి ఏమో రెస్ట్ అన్నారు, T20 లో సెలెక్ట్ చేయట్లేదు, ఓన్లీ టెస్ట్ ఆడుకోవాలా? ఏంటి సార్ కొలమానం? మీకు ఏమైనా అర్థం అవుతుందా? కమెంట్ చేయండి మీకు ఏమైనా అర్థం అవుతాయి. సరే, ఎనీవేస్ T20 స్క్వాడ్ ఇది. 5 ఉన్నాయి T20s, 9 స్టార్ట్ అవుతుంది, 19 దాకా వెళ్తుంది. చూద్దాం ఏం చేస్తారో. ఇంకా ఒక యూనిట్ లాగా ఫామ్ అయిపోవాలి, ఇంకా ఆప్షన్ లేదు మన దగ్గర. వరల్డ్ కప్ వచ్చేస్తుంది, డిఫెండ్ చేసుకోవాలి. వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ టాపిక్ వెళ్లే ముందర
ఎప్పుడు చెప్పే విషయమే, బట్ ప్రతిసారి చెప్పడం నాకు అవసరం కూడా, ఎందుకంటే ఇట్ హెల్ప్ అస్. ఏంటంటే మీకు వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్. నాట్ జస్ట్ మీ, మీరు ఏ క్రియేటివ్ వీడియో చూసినా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, చాలా రీచ్ పెరుగుతుంది. జస్ట్ మీ లైక్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వ్యూస్, అది గుర్తుపెట్టుకోండి కాస్త. అండ్ అలాగే కౌశిక్ అండ్ కో మా పాడ్కాస్ట్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకి జయప్రకాష్ నారాయణ గారితో, జేపీ సార్ తోటి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేయబోతున్నటువంటి క్రాకింగ్ ఎపిసోడ్. మిస్ చేయకండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ హిట్టింగ్ ద సబ్స్క్రైబ్ బటన్ దేర్. 6 PM కి ఎపిసోడ్ వచ్చేస్తుంది. బి రెడీ ఫర్ దాట్. ఇట్ విల్ బ్లో యువర్ మైండ్ అవే ఫర్ షూర్. ఓకే, నౌ యాషెస్ లో సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 ఏంటి జరిగిందంటే ఫస్ట్ సమరీ చెప్పేస్తాను. ఎండ్ ఆఫ్ డే 1 కల్లా కూడా 325 for 9 ఇంగ్లాండ్. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 62 అండ్ కౌంటింగ్ బిట్వీన్ జోఫ్రా ఆర్చర్ అండ్ జో రూట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది రెడీ అయిపోయారు ఇంగ్లాండ్ వాళ్ళందరూ కూడా, బౌలింగ్ అంతా ఒక 5-6 ఓవర్లు అనుకున్నారు, కానీ వీళ్ళిద్దరూ అక్కడ అడ్డంగా నిలబడి రన్ స్కోర్ చేస్తున్నారు. జో రూట్ ఫైనలీ సెంచరీ స్కోర్ చేశాడమ్మా, 135 నాట్అవుట్ తను. దీని ముందర ఆస్ట్రేలియాలో 10 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఇట్స్ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో తను సెంచరీ స్కోర్ చేయడం. ఒక ఘోర ప్రమాదమే తప్పింది దీనివల్ల. అదేంటో చెప్తా. అంటే ఇఫ్ యూ బిన్ ఫాలోయింగ్ స్పోర్ట్స్ న్యూస్ మీకు ఈ విషయం తెలుసు, లేకపోతే నేనున్నాగా ఎందుకు, నేనున్నా అందుకే కదా. మాథ్యూ హేడన్ ఉన్నాడే, ఫార్మర్ ఆస్ట్రేలియన్ ఓపెనర్, తను ఏమన్నాడంటే ఈ యాషెస్ సిరీస్ లో గనక జో రూట్ సెంచరీ కొట్టకపోతే, ఏంటి ఇన్నాళ్ళు కొట్టలేదు సరిగా, ఇప్పటికీ కూడా ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టకపోతే నేను ఎంసీజీ చుట్టూ బట్టలు ఇప్పేసి నగ్నంగా నడుస్తా అన్నాడు. అందరూ భయపడ్డారు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కొట్టలేగా, ఇంకా 8 ఇన్నింగ్సే ఉన్నాయి, కొట్టడా, ఇప్పుడు ఏం ఘోరం చూడాలో, మన కళ్ళు ఉంటాయో పోతాయో అని భయంలో ఉన్నారు అందరూ. మాథ్యూ హేడన్ అందరికంటే ఎక్కువ రిలీవ్డ్, బికాస్ అలా చేస్తే స్ట్రీకింగ్ అంటారు దీన్ని, అది చేస్తే అరెస్ట్ చేస్తారు కూడా ఆస్ట్రేలియాలో. అది జరుగుతుంది, కంగారు పడ్డాడు. లక్కీలీ డే 1 కొట్టిపారేశాడు సెంచరీ. దీంతో మాథ్యూ హేడన్ గారి హ్యాపీ బర్త్డే సూట్ మనం చూడక్కర్లేదు. అయ్యా మీకు నమస్కారం, ఇలాంటి ఛాలెంజ్ చేయబాకండి సార్, తట్టుకోలేము, చూసి తట్టుకునే శక్తి మాకు లేదు. బట్ యా, జో రూట్ వాస్ ఫెంటాస్టిక్, 135 స్కోర్ చేశాడు. మిచెల్ స్టార్క్ అగైన్ వాజ్ అవుట్ స్టాండింగ్, 6 వికెట్ హాల్ తనకి. అండ్ జాక్ క్రాలీ కూడా 70 odd runs స్కోర్ చేశాడు. సో ఈ విధంగా డే 1 ముగిసింది. వెరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంకొక చాలా 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 ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అలెక్స్ క్యారీ వికెట్ కీపింగ్. మీరు చూస్తుంటే మీకు తెలిసి ఏం మాట్లాడుతుంది, చూడకపోయింటే కనుక హైలైట్స్ అన్న క్యాచ్ చేయండి. బాసు చెప్తున్నాను, 135 km/h వేగంతో వేసిన మీడియం పేసర్ కూడా అప్ టు ద స్టంప్స్ ఉండి బౌన్సర్స్ ని అయితే కలెక్ట్ చేస్తున్నాడో, ఓ క్యాచ్ పట్టాడు. దాని తర్వాత ఎవరిది క్యాచ్, ఐ థింక్ ఇట్ వాజ్ గస్ అట్కిన్సన్, వెనక్కి పరిగెడుతూ డైవ్ చేశాడు. మానస్ లాబుష్కాగ్నే వచ్చి తను ఆల్మోస్ట్ ఢీకొన్నాడు, అయినా బాల్ వదలలేదు. సూపర్ కీపింగ్, సూపర్ వికెట్ కీపింగ్. నేనైతే ఫిదా అయిపోయా. డేల్సన్ కూడా ట్వీట్ పెట్టాడు, కరెంట్ క్రష్ ఇన్ క్రికెట్ మన అలెక్స్ క్యారీ అని. చూడాలి, చూస్తేనే అర్థమయ్యేది, ఇలాంటివి నడుస్తుంటాయి అనమాట. ఓకే, ఇది యాషెస్ సంబంధించిన విషయాలు. డే 2 ఏం జరుగుతుందో చూసుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు ఐపీఎల్ విషయాలు ఏంటంటే క్యామరూన్ గ్రీన్ ఉన్నాడే, ఈ మనిషి తెగ డిమాండ్ లో ఉన్నాడు, తెలిసిన విషయమే. పైగా ఇప్పుడు ఆండ్రే రస్సెల్ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మాకు గ్రీన్ కావాలి, మాకు గ్రీన్ కావాలి, మాకే గ్రీన్ కావాలి అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఎంత కావాలనుకున్నా సరే, ఎంత డబ్బులు గుమ్మరిద్దాం అనుకున్నా సరే, ఇక్కడ ఒక తెరకాసు ఉంది. అదేంటంటే క్యామరూన్ గ్రీన్ కి మాక్సిమం 18 కోట్లు మాత్రమే ఇవ్వగలరు మినీ ఆప్షన్ లో, 18 crores ఓన్లీ. దీని సరదాగా ద మిచెల్ స్టార్క్ లా ఆర్ రూల్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ మినీ ఆప్షన్స్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వచ్చి 24 కోట్లు 20 కోట్లు తనికెళ్ళిపోతుంటే తట్టుకోలేక ఓనర్స్ ఫిర్యాదు చేశారు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇలా కుదరదు, మినీ ఆప్షన్ లో ఏదైతే మనం మెగా ఆప్షన్ అప్పుడు హైయెస్ట్ రిటెన్షన్ స్లాబ్ పెడతాం కదా, అది ఎంతైతే ఉంటుందో అంతే మినీ ఆప్షన్ లో ఒక ఫారెన్ ప్లేయర్ కి ఇవ్వగలిగింది అని ఒక సీలింగ్ పెట్టేశారు. సో మీకు గుర్తుంటే మెగా ఆప్షన్ లో హైయెస్ట్ రిటెన్షన్ వాజ్ 18 crores. అందుకనే ఈ మినీ ఆప్షన్ లో ఫారెన్ ప్లేయర్ అనే క్యామరూన్ గ్రీన్ కి మాక్సిమం 18 crores ఇవ్వచ్చు. అంటే బిడ్డింగ్ 19, 20, 21 కోట్లు 25 కోట్ల దాకా వెళ్ళొచ్చు. గ్రీన్ కి ఇచ్చేది 18 కోట్లు మాత్రమే. ఆ ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే ఉంటాయో అది బీసీసీఐకి టీం ఇచ్చేసుకోవాలట. ఆ డబ్బుల్ని ప్లేయర్స్ వెల్ఫేర్ కోసం ఉపయోగిస్తారట బీసీసీఐ. డబ్బులు ఇవ్వండి, ఖర్చు పెట్టండి, కానీ ఫారెన్ ప్లేయర్ కి 18 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వము అని ఫిక్స్ అయ్యారు. వెంకటేశ్వర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, రవి విష్ణు అనుకో, వీళ్ళకి 18 కంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఇండియన్ ప్లేయర్స్ కి అయితే ఆ లిమిట్ లేదు, ఆ అప్పర్ సీలింగ్ లేదు, ఫారెన్ ప్లేయర్స్ కి మాత్రమే. అందుకని గ్రీన్ 18 కోట్లు మాత్రమే సొంతం చేసుకోగలడు. అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను, కానీ తిరకాసుందిగా ఏం చేయలేం పెద్దగా. నా మినీ ఆప్షన్ లోకి బాగా పర్ఫామ్ చేసి ఈ సైయద్ ముష్తాక్ అలీలో వచ్చే వాళ్ళు ఎవరెవరు మంచి రిథంలో ఉన్నారని చూస్తే కనుక లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ డూయింగ్ రియలీ వెల్. కొంతమంది మినీ ఆప్షన్ లో ఉన్నారు, కొంతమంది లేరు అనుకోండి. బట్ ఐల్ గివ్ యూ అ లిస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లేయర్స్. అందరిది కాదు, ఏదో ప్లేయర్ మిస్ చేయగానే కింద కమెంట్ లో వచ్చి నువ్వు మనిషివేనా, నీకు అసలు
కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు అసలు స్పోర్ట్స్ ఛానల్ నడుపుతున్నావా? ఈ ప్లేయర్ని మిస్ చేసి భయ్యా అందరి పేర్లు చెప్పడానికి నేను గూగుల్ తల్లిని కాదు, ఓకేనా? నా కంటికి పడ్డ పేర్ల గురించి చెప్తున్నాను. టేక్ ఎ లుక్ ఎట్ దిస్. సెంచరీస్ కొట్టారు ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, సర్ఫరాజు, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు వీళ్ళు. అలాగే మంచి నాక్స్ హార్దిక్ పాండ్యా నుంచి నితీష్ రాణా, అభిమన్యు ఈశ్వరన్ కూడా మంచి నాక్ ఆడాడు. ఇషాన్ కిషన్, వెంకటేశ్వర్, పృథ్వీ షా కూడా మంచి నాక్స్ ఆడేస్తున్నారు. మొహమ్మద్ షమి మనకు మ్యాచ్ లో 4 వికెట్స్ తీసుకున్నట్టు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే. ఇలా బాగానే పర్ఫామ్ చేశాడు. ఆకాశ్ కూడా 3 వికెట్ హాల్ తీసుకున్నాడు. ఆకీబ్ ఉన్నాడే, ఆకీబ్ నబీ, జమ్మూ అండ్ కాశ్మీర్ బౌలర్, ఎక్కువ స్వింగ్ చేస్తున్నాడు ఈ బౌలర్. 29 సంవత్సరాలు, కుర్రాడేమి కాదు, బట్ బాల్ చక్కగా మూవ్ చేస్తున్నాడు. ఒక 4 వికెట్ హాల్ తనకు కూడా. వీళ్ళందరూ మరి మినీ ఆప్షన్ లో ఎటువంటి దుమ్ము లేపుతారో చూడాలి. ఎవరైతే మినీ ఆప్షన్ ఎలిజిబుల్ గా ఉన్నారో వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది పర్ఫామ్ చేసి ఉంటారు. వాళ్ళు ఎవరో మీకు తెలిస్తే కమెంట్ లో చెప్పండి. నన్ను మాత్రం ఆడిపోసుకోకండి. ఏమ్మా తల్లి బిడ్డ న్యాయంగా ఉందాం. ఓకే, ఇదన్నమాట మ్యాటర్. T20 స్క్వాడ్ ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి. ఏ ప్లేయర్స్ ఎప్పుడు డ్రాప్ చేస్తే ఎందుకు డ్రాప్ చేస్తున్నా అర్థమే కావట్లేదు పాపం. ఆ తర్వాత యాషెస్ కవర్ చేసాం. గ్రీన్ కి 18 కోట్లు మాత్రమే చిన్న తిరకాసు, దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సైజ్ ముస్తాకిలే రౌండ్ అబౌట్ కవర్ చేసాం. ఇదన్నమాట సంగతి. వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. మరి కూడా మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.